హాయ్ వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ ఛానల్. నా పేరు సత్యనారాయణ. హై రైజ్ అపార్ట్మెంట్లలో ఫ్లాట్స్ని ఎలా ఎంచుకోవాలి, ఏ విధంగా ఎంచుకుంటే మనకు మంచి ఫలితాలు ఉంటాయి అనే విషయాల గురించి తెలుసుకుందాం. నగరంలో ఏ ప్రాంతంలో చూసినా హై రైజ్ అపార్ట్మెంట్లు దర్శనమిస్తున్నాయి. వేరువేరు దశల్లో నిర్మాణాలు కొనసాగుతున్నాయి. వచ్చే ఏడాది మరిన్ని కొత్త ప్రదేశాల్లో ఈ తరహా ప్రాజెక్టులు చేపట్టేందుకు నిర్మాణ సంస్థలు ప్రణాళికలు రూపొందిస్తున్నాయి. కొన్ని సంస్థలు పనులు మొదలు పెట్టేందుకు అనుమతులతో సిద్ధంగా ఉన్నాయి. కోకాపేటలో 57 అంతస్తుల నిర్మాణం చివరి దశలో ఉంది. కొత్త ఏడాదిలో మరో సంస్థ 65 అంతస్తుల టవర్ నిర్మించేందుకు ఏర్పాటు చేస్తోంది. ఎత్తైన భవనాల్లో ఉండాలని చాలామంది కలలు కంటూ నిజం చేసుకుంటున్నారు. వీటిలో కొనుగోలు చేసే ముందు ఏ అంశాలు చూడాలి? దేశంలో ముంబై తర్వాత పెద్ద సంఖ్యలో టవర్లను కడుతున్నది హైదరాబాద్లోనే. గచ్చిబౌలి, కోకాపేట వంటి ఐటీ కారిడార్లలోనే కాదు, సిటీ నలువైపులా వీటిని నిర్మిస్తున్నారు. పశ్చిమ హైదరాబాద్ ప్రాంతంలో కట్టే పలు భవనాలు 50 అంతస్తుల్లో ఉంటే, తూర్పు, ఉత్తరం, దక్షిణ ప్రాంతాల్లో 30 నుంచి 40 అంతస్తుల వరకు కడుతున్నారు. ఎకరాల్లో ఎన్ని ప్లాట్లు ఉండాలి? హైరేజ్ అపార్ట్మెంట్ ప్రాజెక్టులన్నీ 4-5 ఎకరాల మొదలు 30 ఎకరాల విస్తీర్ణంలో నిర్మిస్తున్నారు. 70% జాగా ఖాళీ వదిలి కడుతున్నామని నిర్మాణ సంస్థలు చెబుతున్నాయి. ఇందుకోసం మరింత పైకి వెళ్తున్నారు. ప్రాజెక్టు లాభసాటిగా ఉండేందుకు ఒక్కో ప్లాట్ని 3,000 నుంచి 8,000 చదరపు అడుగుల విస్తీర్ణం ఉండేలా నిర్మిస్తున్నారు. ఎకరాలో గరిష్టంగా 180 నుంచి 200 ప్లాట్ల వరకు కడుతున్న బిల్డర్లు ఉన్నారు. ఎక్కువ సంఖ్యలో కట్టడం ద్వారా ధరలో వ్యత్యాసం, అదే సమయంలో కమ్యూనిటీలో నివాసితుల రద్దీ అధికంగా ఉంటాయి. ఎకరాలో 90 నుంచి 120 వరకు నిర్మాణం చేపడితే సౌకర్యంగా ఉంటుందని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి. ఈ మేరకు ధర కూడా పెరుగుతుందని గుర్తించాలి అని చెబుతున్నారు. క్లబ్ హౌస్ సరిపోతుందా? గేటెడ్ కమ్యూనిటీల్లో క్లబ్ హౌస్లో కల్పించే సౌకర్యాల గురించి ఎక్కువగా నిర్మాణ సంస్థలు ప్రచారం చేస్తుంటాయి. అక్కడ స్విమ్మింగ్ పూలు, క్రీడా మైదానాలు, జాగింగ్ ట్రాక్, బ్యాంకెట్ హాల్స్, చిన్నపిల్లల కోసం క్రేచ్ వంటి సదుపాయాలు కల్పిస్తుంటాయి. ప్లాట్ల సంఖ్యతో పోలిస్తే క్లబ్ హౌస్లో కల్పించే సౌకర్యాలు సరిపోతాయా లేదా అనేది కూడా కొనే ముందు చూసుకోవాలి. 1000 ప్లాట్లు ఉన్నాయంటే కనీసం 50,000 విస్తీర్ణం కలిగిన క్లబ్ హౌస్ సదుపాయాలు ఉండాలని బిల్డర్లు చెబుతున్నారు. ప్రస్తుతం చాలా ప్రాజెక్టులు నివాసితులకు తగ్గ నిష్పత్తిలో సౌకర్యాలు ఉండడం లేదు. ఒకేసారి ఎక్కువ మంది ఆడేందుకు వస్తే ప్లే ఏరియా చాలడం లేదనే ఫిర్యాదులు వస్తున్నాయి. బాల్కనీ ఎటువైపు ఉండాలి? టవర్లలో ప్లాట్ కొనుగోలు చేసే వారిలో బాల్కనీ వ్యూ ఎటువైపు ఉండాలనేది చాలామంది సందేహం. నిర్మాణం పూర్తయి ఇంట్లో చేరాక ఆ పక్కనే మరో హైరైజ్ అపార్ట్మెంట్ రావడంతో బాల్కనీ వ్యూ లేకుండా పోయిందని చాలామంది బాధపడుతుంటారు. పార్కులు, రహదారి వైపు ఎంపిక చేసుకుంటే అక్కడ నిర్మాణాలు వచ్చే అవకాశం ఉండదు. కమ్యూనిటీ లోపల వైపు వ్యూ ఉండే బాల్కనీ అయితే గార్డెనింగ్, ఆట స్థలాలు, ఈత కొలను వంటివి ఉంటాయి. ఎదురుగా ఉండే ప్లాట్లు జనాల సందడి కనిపిస్తుంది. వ్యక్తిగత ఇష్టాలను బట్టి ఎంపిక చేసుకోవచ్చు. ఏ అంతస్తులో కొనుక్కుంటే బాగుంటుంది? ఇంట్లో చదువుకునే పిల్లలు ఉంటే ఎక్కువ అంతస్తులు ఉన్న ప్రాజెక్టులో ఉదయం పూట లిఫ్టుల వద్ద అధిక సమయం పడిగాపులు పడాల్సి వస్తుంది అని వాపోతున్నారు. ఎంత వేగంగా పనిచేసే లిఫ్టులు ఉన్నా అందరూ పాఠశాలకు వెళ్లే సమయంలో ఒకటే అయితే కనీసం పావు గంట సేపు వేచి ఉండాల్సి వస్తుందని చెబుతున్నారు. వీటన్నింటిని బేరీజు వేసుకొని అంతస్తులు, ప్రాజెక్టుల ఎంపిక చేసుకోవడం మేలు అంటున్నారు బిల్డర్లు. హైరైజ్ అపార్ట్మెంట్ ప్రాజెక్టులు 5 నుంచి 20 అంతస్తుల వరకు త్వరగా ప్లాట్లు బుక్ అవుతున్నాయని నిర్మాణ సంస్థలు చెబుతున్నాయి. నగర అందాలు పైనుంచి చూసేందుకు 20 అంతస్తుల పైనే ఉండేందుకు ప్రాధాన్యం ఇచ్చేవారు ఉన్నారు. పచ్చదనం కళ్ళకు కనిపించేలా ఉండాలి అని కోరుకునేవారు, అటువైపు ఇటువైపు వెళ్లే ప్రజలు వేడుకల సందడిని వీక్షించేందుకు 5 అంతస్తుల లోపు తీసుకునేవారు ఉన్నారు. ఆయా కుటుంబ సభ్యుల అవసరాలకు, అభిరుచులకు అనుగుణంగా నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. సిటీలో మరీ ఎత్తుకు వెళ్లాల్సిన అవసరం లేదు. అంతస్తులు పెరిగే కొద్దీ లిఫ్టుల వద్ద ఎదురుచూసే సమయం పెరుగుతుంది. గాలుల తీవ్రత ఎక్కువగా ఉంటుంది. నా ఉద్దేశంలో 5 నుంచి 15 అంతస్తులు మేలు అని చెప్పేసి రియల్ ఎస్టేట్ వర్గాల ఇన్ఫ్రాస్ట్రక్చర్ డైరెక్టర్ గారు వివరించారు. ఈ విధంగా చూసుకున్నట్టయితే హైదరాబాద్లో హైరైజ్ అపార్ట్మెంట్ల పరిస్థితి అయితే ఈ విధంగా ఉందండి. ప్రజెంట్ అయితే హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ మార్కెట్ పడిపోయింది అంటున్నారు. రియల్ ఎస్టేట్ మార్కెట్ అయితే పడిపోలేదండి. కాకపోతే కొత్తగా ఇన్వెస్ట్మెంట్ పెట్టే పర్సన్స్ ఎవరైనా ఉన్నారో వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేయడానికి భయపడుతున్నారు. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ ప్రకారం వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ మాత్రం చేయట్లేదు. కానీ రెగ్యులర్గా ఫ్లాట్ అవసరం ఉండి కొనాలి అనుకునే ప్రతి ఒక్కరు మాత్రం కొనుక్కుంటూ వెళ్ళిపోతున్నారు. కానీ రియల్ ఎస్టేట్లో ఇప్పుడు పెట్టుబడి పెట్టడానికి ఇది బెస్ట్ టైం అనేది చెప్పుకోవచ్చు. ఎందుకు అనంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో చూసుకున్నట్టయితే ఇప్పుడు కన్స్ట్రక్షన్ కాస్ట్ అనేది పెరుగుతూనే ఉంటుంది.
అంటే సిమెంట్ కానీ మిగతా ఐటమ్స్ అన్నింటికి కూడా సంబంధించిన ఐటమ్స్ అన్నీ పెరుగుతూనే ఉంటాయి. దాంతో పోల్చుకుంటే ఇప్పుడు ఒకవేళ ఫ్యూచర్లో కూడా వీటి ఐటమ్స్ రేట్ అన్నీ పెరుగుతున్న కొద్దీ మన కాస్ట్ కూడా పెరుగుతూ ఉంది. ఇలాంటి మంచి మంచి రియల్ ఎస్టేట్ న్యూస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.